श्रीराघवं दशरथात्मजमप्रमेयम् श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुं अरविन्ददलायताक्षं रामं निशाचर विनाशकरं नमामि. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. శ్రోతలందరికీ కూడాను శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? కర్మలన్నీ వదిలిపెట్టేసి మనం విచారణను అనుసరిస్తే మంచిదా? అసలు ఈ విచారణనే పక్కన పెట్టేసి ఉత్తమ కర్మను ఆశ్రయించడం సబబా? ఇలాంటి సందేహం ఒకానొక వ్యక్తికి వచ్చింది. అలాంటి సందేహం మనందరికీ కూడా వస్తుంటుంది. మరి ఈ సందేహానికి అగస్త్య మహాముని గారు చక్కటి చిరునవ్వుతోటి విషయాన్ని ఈ విధంగా చెప్పారు ఆ వ్యక్తికి. మరి ఆ విషయం ఏమిటో చూద్దాం మనం. నాయనా, అదిగో ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసావా నువ్వు అని అడిగారు. ఆ వ్యక్తి చూస్తున్నాను అన్నాడు. అది 2 రెక్కలు ఉంటేనే కదా ఎగురుతుంది. అలాగే మానవుడు కూడా కర్మ, జ్ఞానము ఈ రెండిటి సహకారంతో మాత్రమే మోక్షం అనే ఆకాశంలో విహరించగలడు. కేవలం కర్మ వల్ల గాని, కేవలం జ్ఞానం వల్ల గాని జీవుడికి మోక్షం లభించదు అని సందేహ నివృత్తి చేశారనమాట. ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోయే విషయం కొంచెం గంభీరమైనది అయినా కూడాను చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక మహాగ్రంథం. ఈ మహాగ్రంథాన్ని రాసిన వారు కూడాను వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో కథానాయకుడు రాముడు హీరో. మరి ఆ హీరోకి కూడాను, ఆ కథానాయకుడికి కూడా ఇలాంటి సందేహం చాలా చిరుప్రాయంలో వచ్చిందనమాట. మరి అంతటి చిన్న వయసులో పెద్ద సందేహం వస్తే దాన్ని తీర్చిందెవరు? ఈ మహాకవి వాల్మీకి ఎవరి ద్వారా దానికి సమాధానం చెప్పించారు? అదే ఈ గ్రంథం యొక్క నామం కూడాను. వశిష్ఠ రామ సంవాదం అని గాని, యోగ వాసిష్టం అని గాని మనం దీన్ని పిలుస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ యోగ వాసిష్టంలో ఆ చిరుప్రాయంలో ఉన్నటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తికి వచ్చిన సందేహాల్ని చిరు వయస్సుని దృష్టిలో పెట్టుకొని తత్వాన్ని పూర్తిగా గ్రహించే విధంగా అతనికి బోధ చేసిన వశిష్ఠుల వారు చిన్న చిన్న కథల రూపంలో దాన్ని చెప్పుకొచ్చారనమాట. మనం కూడాను ఈ గ్రంథాన్ని వింటూ శ్రీరాముల వారు ఏ విధంగా ఈ యోగ వాసిష్టాన్ని ఆకలింపు చేసుకున్నారో తెలుసుకుంటూ శ్రీరామనవమి శుభ సందర్భంగా మనం ఈ గ్రంథాన్ని మొదలుపెట్టడం జరిగిందనమాట. ఈరోజు ముందుగా శ్రీరాముల వారి జన్మదినం కాబట్టి ఆయన స్తుతితోటే మనం ఈ గ్రంథాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ పర్వదిన సందర్భంగా మరొక చక్కటి గీతం వింటూ కథలో ముందుకు వెళ్ళిపోదాం. రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా, శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. తామసులను దునిమిది విజ స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ రాముడు ఉద్భవించినాడు
రఘుకులంబునా శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. కనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబునా. తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబునా. సరస కర్కాటకలగ్న మరయగ సురవరులెలమిని కురియింపగ విరులవాన రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. సరస కర్కాటకలగ్న మరయగ సురవరులెలమిని కురియింపగ విరులవాన రాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబునా. చక్కటి పాట విన్నాం మనందరం కూడా ఇప్పుడు. రామాయణం అనే మాట మనకి ఈనాడు బాగా పరిచయమైన పదమే. అందులోని ఆంతర్యాన్ని అవగాహన చేసుకునేందుకు మనం అంతగా ప్రయత్నించం. కానీ వాల్మీకి తన రచనకు పెట్టుకున్న ఈ పేరులోనే రామాయణ పరమార్థం ఇమిడుందనమాట. రామ శబ్దంలోని రమణీయత, ఆయన శబ్దంలోని ఆచార్యత రెండిటి సహజ సమ్మేళనమే రామాయణ రసాయనం. తనలో తాను రమిస్తూ, ఆనందిస్తూ, తనతో పాటు తన వారిని కూడా రమింపజేస్తూ, ఆనందపరుస్తూ, నిరంతరం నిర్విరామంగా నిత్య సత్య సందీప్తితో, నిర్లిప్తంగా నియత కర్మలన్నిటినీ ఆచరిస్తూ, సమభావంతో సంచరించడమే ఈ రామాయణీయత అన్నమాట. ఇది అన్ని దేశాలకి, అన్ని కాలాలకి, అందరికీ వర్తించి ప్రపంచాన్నే ప్రవర్తింపజేసే చిరంతన చైతన్యం అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరమతత్వాన్ని రమణీయంగా, ప్రసన్నంగా తన జీవిత అయనంలో సాధించి అందరికీ అందులోని ఆనందాన్ని ప్రసాదించిన ప్రసన్న రాఘవుడు ఈ రామభద్రుడు. ఇలాంటి వ్యక్తి అసలు ప్రపంచంలో ఉంటాడా? ఉంటే ఎలా ఉంటాడు? అనే జిజ్ఞాస వల్లనే కదా ఈ వాల్మీకి మహర్షి నారదుడు వర్ణించిన రామచంద్రుని రమణీయత, ప్రసన్నత, నిర్లిప్తత, పరమార్థ పరాయణత, గురుజన విధేయత, స్వజనుల పట్ల ఆత్మీయత, బలపరాక్రమాల్లో అద్వితీయత, న్యాయ నిర్ణయంలో నిర్మమత, కష్టసుఖాల్లో సాటిలేని సమానత, సత్యవాక్య పరిపాలనలో స్థితప్రజ్ఞత, ధర్మకార్య నిర్వహణలో నియమబద్ధత, ఇంకా ఇలాంటి గుణగణాలెన్నో ఆయన్ని ఆకర్షించి ఇలాంటి వ్యక్తి ఎలా ఉంటాడో అని పోల్చుకుంటూ ఉండగానే ఆ తపస్వికి తామసా నదీ సమీపంలో నదీ జలాలు ఎంత నిర్మలంగా, తరళంగా, సరళంగా, సరసంగా, రమ్యంగా, ఉల్లాసంగా ఉప్పొంగుతూ ప్రవహిస్తున్నాయో చూసి నారదుడు చెప్పిన రాముడు కూడా ఇలాగే ఉంటాడు అని అనుకున్నట్ట. నదీ జలంలా కావ్యధారను ప్రవహింపజేసి అందులోని ఆదిత్య కాంతితోటి తళతళలాడే కిరణాలతోటి పయనించే రామభద్రుణ్ణి ఆయన ఒక మూర్తిగా రూపొందించాలని సంకల్పించారనమాట. మంచి చెడు కలిసి ఉండే ఈ ప్రపంచంలో సామాన్య మానవులు ఎలా ప్రవర్తించాలి అనేదే రామాయణం లోకానికి చెప్పే హితం. అందువల్ల రామాయణం అనుదినం మనకి కనిపించే వ్యక్తుల్లో జరిగే వృత్తాంతాల్లో, అనుభవించే కష్టసుఖాల్లో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఇలా అనేక దశాబ్దాల నుంచి ఈ కావ్యంలో ఆత్మదర్శనాన్ని ఆత్మపరాయణులకు అందజేయాలి అనే ప్రయత్నమే ఈ రామాయణం అన్నమాట. వాల్మీకి మహర్షి చెప్పినట్టుగానే మనకి కనిపించే వ్యక్తుల్లో, మన మధ్య జరిగే విషయాల్లోనే. అలాగే శ్రీరాముల వారికి కూడాను మనలాగే సందేహం వచ్చింది. మనలాగే ఒకానొక చోట ఆయనకు కూడా ఒక నిర్లిప్తతాభావం వచ్చింది. మరి ఈ నిర్లిప్తతను పోగొట్టడం కోసం
వాల్మీకి మహర్షి వశిష్ఠుల వారిని ఈ గ్రంథంలో ప్రవేశపెట్టారు. అది ఆయన రాముడి యొక్క తత్వాన్ని తెలిసి ఉన్నవాడు కాబట్టి. ఆయనకి ఏ విధంగా చెప్తే ఈ తత్వజ్ఞానం అబ్బుతుంది అన్నది చక్కగా విడమర్చి చెప్పారనమాట. అహోబత మహత్పుణ్యం శృతం జ్ఞానం మునేర్ముఖాత్ ఏన గంగా సహస్రేణ స్నాత ఇవ వయం స్థితాహ అన్నారు విశ్వామిత్ర మహర్షి వారు. ఆహా! బ్రహ్మర్షి వశిష్ఠ మునీంద్రుడి ముఖతః అతి పవిత్రమైన జ్ఞానసారం మనందరం విన్నాం. మనందరం ఇంతటి పుణ్యం చేసి ఉన్నామో కదా! ఈ వాక్యాలు వినడం చేతే మనం వేల కొలది గంగా స్నానాలు ఆచరించినంత పవిత్రులమయ్యాము అంటున్నారు విశ్వామిత్రుల వారు. మరి ఇలాంటి వాక్యాలు మనందరం కూడా విని తరించాలని మన రచయితలు, మన పెద్దలు, మహానుభావులు ఎంతోమంది ఈ యోగ వాసిష్టాన్ని అనేక భాషల్లోకి అనువదించడం జరిగింది. తెలుగులో కూడాను అనేక మంది మహానుభావులు, అనేక సంస్థల వారు కూడాను ఈ యోగ వాసిష్ఠ గ్రంథాన్ని మనకి అనువాదం చేసి అందించడం జరిగిందనమాట. వాటిని ప్రామాణికంగా తీసుకుంటూ, దానిలోని అంశాన్ని మనం రోజు కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. భగవద్గీత తెలియని వారంటూ ఎవరు ఉండరు. భగవద్గీతని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యుద్ధరంగంలో చెప్పారు. అప్పుడు మానవుడైన అర్జునుడు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు అతనికి ఒక సన్మార్గాన్ని చూపించారు. మరి ఇక్కడ అవతార పురుషుడైన రాముడు అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఒక మానవుడిగా మహర్షి వశిష్ఠుల వారు ఆయనకి ఈ గ్రంథాన్ని ఉద్బోధించడం జరిగింది. రెండిట్లో కూడాను సారాంశం ఒకటే. కాకపోతే ఈ మహత్ గ్రంథం ఏదైతే ఉందో అది 32,000 శ్లోకాలతో కూడినటువంటి బృహత్ గ్రంథం. ఇకపోతే మనకి భగవద్గీత 700 శ్లోకాలతోటి స్థిమితం చేశారు. మరి ఇది ఇంత పెద్ద గ్రంథం అవడం కారణంగా మనకి రామాయణంలో దీన్ని ఎప్పుడూ కూడాను కలిపి చెప్పడం జరగలేదనమాట. దాన్ని విడిగానే మన పెద్దలు మనకు అందించారు. దాన్ని యోగ వాసిష్టం అన్నారు. వశిష్ఠ రామ సంవాదం అన్నారు. యోగ వాసిష్ఠ హృదయం అన్నారు. యోగ వాసిష్ఠ రత్నాకరం అన్నారు. ఏ నామం పెట్టినా కూడాను ఇందులో సారం అంతా చక్కటి తత్వాన్ని మనకి బోధించడం జరిగిందనమాట. మరి ఆ తత్వాన్నే మనం ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ గ్రంథాన్ని మామూలుగా అయితే మనకి 6 భాగాల కింద విభజించి చెప్తారనమాట. అందులో వైరాగ్య ప్రకరణము. అదొక 1500 శ్లోకాలతో కూడినటువంటిది. అలాగే ముముక్షు వ్యవహార ప్రకరణము అంటారు. అది ఒక 1000 శ్లోకాలుంటాయన్నమాట. ఉత్పత్తి ప్రకరణము అంటారు. అది 7000 శ్లోకాలుంటాయి. స్థితి ప్రకరణము అన్నారు. అది 3000 శ్లోకాలను కలిగి ఉంటుంది. అలాగే ఉపశమ ప్రకరణము అంటారు. అది 5000 శ్లోకాలను కలిగి ఉంటుంది. అన్నిటికంటే చివరిది పూర్వార్ధము, ఉత్తరార్ధము, నిర్వాణ ప్రకరణము అన్న పేరుతో చెప్పబడిన అధ్యాయం 14,500 శ్లోకాల్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే మొదట వైరాగ్య ప్రకరణంలో ఏ విధంగా అయితే అర్జునుడికి వైరాగ్యం కలుగుతుందో, ఆ రకంగా శ్రీరాముడికి కూడాను చిన్న వయస్సులో ఒక రకమైన వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యాన్ని వివరంగా ఇందులో వర్ణిస్తారనమాట. రెండవదైన ముముక్షు ప్రకరణంలో మోక్షాన్ని సాధించాలి అని అనుకునే వారికి ఉండవలసిన లక్షణాలు, దానికోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఇలాంటివన్నీ కూడాను అందులో చెప్పబడతాయి. తర్వాత ఉత్పత్తి ప్రకరణంలో అసల ఈ ప్రపంచం ఎలాంటిది అనే దాని గురించి వివరణ ఉంటుంది మనకి. అలాగే స్థితి ప్రకరణంలో ప్రపంచం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్పారు. తర్వాత ఉపశమ ప్రకరణంలో జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా మనకి ఏ రకంగా మనం ఏ విధంగా మన మనసుకి శాంతిని కలిగించవచ్చు అన్నది చెప్పడం జరుగుతుంది. చివరిదైన నిర్వాణ ప్రకరణం ఇది పెద్దదనమాట. అందుకే దాన్ని పూర్వార్థము, ఉత్తరార్థము అంటూ 2 రకాలుగా విభజించడం జరిగింది. ఇది పూర్తిగా కూడాను మోక్ష ప్రాప్తిని గురించి మనకి చెప్తుందనమాట. ఈ చక్కటి గ్రంథాన్ని మనకి సులువైన భాషలో అందించారు మహానుభావులు ఎంతోమంది. అందరి పుస్తకాల్ని రిఫర్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారి పుస్తకాన్ని ప్రామాణికంగా
తీసుకుంటూ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి, ఇదే ఛానల్‌లో రోజు ఒక త్యాగరాజుల వారి కీర్తన గాని, రామదాసు కీర్తన గాని, అన్నమాచార్యుల వారి కీర్తనతో గాని ప్రతి ఎపిసోడ్‌ని శుభారంభం చేస్తూ, కొత్త గీతాల్ని తెలుసుకుంటూ, ఆ రాముల వారిని స్తుతిస్తూ, ఆ రాముల వారిని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్దాం. మళ్ళీ రేపు ఇదే సమయానికి, ఇదే ఛానల్‌లో గ్రంథ ఆవిర్భావం గురించి చెప్పుకుంటూ, దానిలో చిన్న చిన్న కథల్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్ళిపోదాం. అందరి సహకారం వల్ల మనం ఈ గ్రంథాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ప్రార్థన పాడిన వారు శ్రీమతి పావని. శ్రీరాములు వారి జన్మదినం సందర్భంగా పాడినవారు శ్రీమతి అనురాధ గారు. మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు.